తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పోలవరం బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై స్టే విధించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగనుండటంతో చట్టపరమైన వాదనలను బలంగా వినిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ముంబై వెళ్లారు. అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో ఉన్నత స్థాయి వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించారు. సుప్రీంకోర్టులో వినిపించాల్సినటువంటి వాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలపై చర్చించారు. నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సాంకేతిక, చట్టబద్దమైన పరిపాలనా ఉల్లంఘనలపై లీగల్ టీంకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అన్ని ఆధారాలను కోర్టు ముందుంచాలని అధికారులకు సూచించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న నిర్మాణాలన్నీ చట్టవిరుద్ధమని, ఇవి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పనులకు సంబంధించిన అనుమతులను వెంటనే నిలిపివేసేలా ఏపీతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఆదేశించాలని తెలంగాణ అభ్యర్థించింది. ఎలాంటి చట్టబద్దమైన అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకంగా 200 టీఎంసీల గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లించడానికి సొరంగాలు, కాలువలు తవ్వుతోందని ఆ పిటిషన్లో పేర్కొంది. గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డును అనుసరించి పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణా బేసిన్లో వినియోగించుకోవడానికి అనుమతించారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో వివరించింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ బెంచ్లో విచారణ జరగనుండగా సుప్రీంకోర్టు ఏం చెబుతుందా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరొకవైపు పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతోనే కేసు వేసిందని ఏపీ ప్రభుత్వం కేవియట్ దాఖలు చేసింది. తెలంగాణ పిటిషన్ను కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. పోలవరం బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టుపై మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో కీలక విచారణ ఈ రోజు జరగబోతోంది. ఈ రోజు జరగబోయేటువంటి విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ రోజు విచారణ ఏ విధంగా జరగబోతోంది, ఎటువంటి తీర్పు సుప్రీంకోర్టు చెప్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి అంశం ప్రస్తుతం. సో విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రోజు? ఎస్ నళిని, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసు విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరగబోతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్నటువంటి పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దానికి అనుగుణంగా మొదట కేంద్రానికి లేఖ కూడా రాశారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా దాన్ని విస్తరించడం అనేది విరుద్ధమే అవుతుంది. సో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలన్నింటినీ కూడా బేఖాతరు చేస్తూ పోలవరం నుంచి నీటిని తరలించేందుకు ఇప్పుడు నల్లమల సాగర్ వరకు ప్లాన్ చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విషయంలో సుప్రీంకోర్టు అంటే సిడబ్ల్యూసితో పాటు జలశక్తి శాఖకు, కేంద్రానికి ఆదేశం ఇవ్వాలనే విషయాన్ని కూడా ఇప్పటికే తమ రిట్ పిటిషన్లో దాఖలు చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఏ విధంగానైతే కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్నటువంటి పోలవరం నల్లమల సాగర్కు సంబంధించినటువంటి ఫ్రీ ఫీజిబిలిటీకి సంబంధించినటువంటి రిపోర్టు అడిగారు. సో దాన్ని అసలు పరిశీలించొద్దు, ఎటువంటి ఏదైతే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇవ్వదనే విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. అదే విషయాలను సుప్రీంకోర్టులో కూడా వాదనలు వినిపించబోతుంది. మరోవైపు కేంద్రం ఏదైతే ఈ పోలవరం నల్లమల సాగర్ కోసం కొంత ఆర్థిక సాయాన్ని కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అటువంటివేవి కూడా చేయకుండా కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వాలని చెప్పి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం రిట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి నిన్న సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీతో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆధారాలు అంటే మొదట పోలవరం బనకచెర్ల పేరుతో ప్రాజెక్ట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత దాన్ని ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. సో పేరు ఏది పెట్టినా సరే ఈ ప్రాజెక్టుకు విస్తరించేందుకు మాత్రం తెలంగాణ ఒప్పుకోదు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి నీటి అవసరాలు కావచ్చు, వీటి విషయంలో ఇప్పటి వరకు లెక్కలు తేలలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్నటువంటి ప్రాజెక్టు
తెలంగాణకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకోసమే ఈ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్తో ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు ఒకవైపు అంటే ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ మొత్తం కూడా ఎన్డీఏ సర్కార్. సో దానికి అనుకూలంగా వాళ్ళు త్వరితగతిన ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ ఖచ్చితంగా ఇది రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు, కేంద్ర జలశక్తి శాఖ వద్ద ఉన్నటువంటి నిబంధనలకు ఇవన్నీ కూడా విరుద్ధంగా ఉంటాయి. పైగా గోదావరి నదికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ విషయంలో కూడా ఇది పూర్తిగా దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. అందుకోసమే ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు ఇవ్వద్దు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు సరైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి రిట్ పిటిషన్లో దాఖలు చేశారు. అభిషేక్ సింఘ్వి దాంతోపాటు ముకుల్ రోహిత్ గిల్ కూడా ఈ కేసులో హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇప్పటికే కేవియట్ దాఖలు చేసింది. తాము ఈ కొత్త ప్రాజెక్టు అంటే పోలవరం నుంచి ఏ విధంగానైతే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారో వాటి కోసం కూడా ఎందుకు నిర్మిస్తున్నాం ఏంటి, అంతేకాదు తెలంగాణ ప్రభుత్వం వేసినటువంటి కేసును కొట్టివేయాలి, దాన్ని విచారణకు స్వీకరించొద్దని కూడా వాళ్ళు కేవియట్ వేశారు. మరికొద్ది సేపట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం ముందు కేసు విచారణకు రాబోతుంది. నళిని.